హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా, ఇది ఒక అన్మ్యాచ్డ్ బ్లౌజ్ స్టోరీ. సో స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ శారీ అయితే నేను బెంగళూరు సుదర్శన్ సిల్క్స్లో తీసుకున్నాను. అండ్ ఇట్స్ ఎ పేస్టల్ గ్రీన్ శారీ విత్ నేవీ బ్లూ బార్డర్. సో ఈ గ్రీన్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేవీ బ్లూ కూడా ఎక్కువ దగ్గరగా బ్లాక్ లాగా అనిపిస్తుంది, అందుకని నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్కి వచ్చినట్లయితే ఇంకా ఆబ్వియస్లీ నేవీ బ్లూనే స్టిచ్ చేయించాలి. సో అది ఎందుకో నాకు ఓకే అనిపించలేదు. వెరైటీగా ఏదైనా ట్రై చేద్దామని అనుకొని దాన్ని కొన్నాళ్ళు అలాగే ఉంచేసాను అనమాట, స్టిచ్ చేయించకుండా. ఒకసారి అనుకోకుండా పింట్రెస్ట్లో చూస్తూ ఉంటే ఈ శారీకి కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉండే శారీ ఇమేజ్ నాకు ఒకటి కనపడింది. అది యాక్చువల్గా ఒక డిజైనర్ ట్రై చేశారు. నేను మీకు ఆ పిక్ షేర్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. కోర్స్ కలర్స్ కొంచెం థిక్గా ఉన్నాయి అండ్ ఇది క్వాలిటీ కూడా కొంచెం మంచిదై ఉండొచ్చు. బట్ నాకెందుకో ఇలా ట్రై చేద్దామని అనిపించింది. ఈవిడ యాక్చువల్గా నాకు తెలుసు డిజైనర్, అంటే భార్గవి కోనం అని బాగా ఫేమస్ డిజైనర్ అనమాట. డిజైన్స్ చాలా బాగుంటాయి. మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి తన పేజ్ చెక్అవుట్ చేయండి. ఫస్ట్ ఇది చూసినప్పుడైతే నేను అసలు ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎక్కడ సెట్ అవుతుంది అన్నట్లుగా అనుకున్నాను. తర్వాత ఓకే ట్రై చేసి చూద్దాము ఇట్లా అని అనిపించింది. అండ్ అలాగే నా దగ్గర ఇలాంటి బ్లౌజ్ కూడా ఒకటి ఉండాలి. సో వెంటనే ఆ బ్లౌజ్ వెతకడం స్టార్ట్ చేశాను. ఇదే అండి ఆ బ్లౌజ్. యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ కాటన్ బ్లౌజ్. ప్రైస్ కూడా చాలా తక్కువకి వచ్చింది నాకు. రెడీమేడ్ బ్లౌజెస్ సేల్ చేసే షాప్లో తీసుకున్నాను. తీసుకొని కూడా చాలా రోజులైంది నేను, బట్ 1 or 2 టైమ్స్ కంటే ఎక్కువ యూజ్ చేయలేదు. అండ్ ఈ బార్డర్ కూడా యాక్చువల్గా ఓల్డ్ది, ఇంట్లో ఉన్న బార్డరే నేను యూజ్ చేస్తున్నాను. కొంచెం క్లోజ్గా ఉంది కదా, అండ్ ఆల్సో ఇది ఎక్స్పెరిమెంట్ కదా, సో ఇది ఉన్నదే యూజ్ చేద్దామని నేను ఈ లేస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ పర్పుల్ కలర్ ఉంది కదా, ఇది అంత సెట్ అవ్వదేమో దీనికి, మధ్యలో అన్నెసెసరీగా ఈ ఎక్స్ట్రా కలర్ ఎందుకు అని అనిపిస్తుంది. సో అది రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది అటాచ్ చేశాక ఎలా వస్తుందో చూడాలి. అండ్ ఎండ్లో ఆ గ్రీన్ కలర్ కూడా ఉంది కదా బార్డర్కి, అది కూడా ఐ డోంట్ థింక్ ఇది ఎక్స్ట్రా అవుతుందేమో అనిపిస్తుంది. సో జాయిన్ చేశాక చూస్తాను, బాగుంటే ఉంచుతాను, లేదా నాకు లెంగ్తీగా అనిపిస్తుంది అంటే అది రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ జస్ట్ ఈ బ్లౌజ్ అండ్ బార్డర్ ఇక్కడ పెట్టాక ఈ శారీ మీద బాగున్నట్టే అనిపిస్తుంది నాకు. సో ఆ డిజైనే ట్రై చేసినట్టు నేను కూడా ట్రై చేస్తే సక్సెస్ అవుతుందని అయితే అనిపిస్తుంది. స్టిచ్ చేశాక మళ్ళీ దీని అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. బట్ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా అనిపిస్తుంది. సో ఇలాగ ట్రై చేయొచ్చు, అండ్ నచ్చకపోతే నేవీ బ్లూ బ్లౌజ్ అయినా ట్రై చేయొచ్చు అనుకుంటున్నాను. సో ఆ బార్డర్ జాయింట్ చేశాక ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్కి నేను శారీలో ఏ బ్లౌజ్ అయితే వచ్చిందో దాంతోటే స్టిచ్ చేసి స్టైల్ చేశాను. సో దానికంటే ఇది కొంచెం ఎక్స్ట్రా స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ లక్కీలీ ఆ బ్లౌజ్ కూడా డిజైన్ అదంతా బాగుంది, అండ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. సో నాకు ఎక్కువ టైలర్ దగ్గరికి వెళ్ళి కష్టపడే అవసరం లేకుండానే అయిపోయింది. అండ్ ఎలాగో ఈ బ్లౌజ్ రెడీ చేసుకున్నాను కదా, వీడియో షూట్ చేస్తున్నానని ఒక చిన్న యూట్యూబ్ షార్ట్ కోసం ఒక వీడియో కూడా రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. సో నా ఛానల్లోకి వెళ్ళి ఆ షార్ట్ కూడా మీరు చెక్అవుట్ చేయండి. బ్యూటిఫుల్ ఓల్డ్ మెలోడీస్ తోటి నా రీల్స్ అన్నీ ఉంటాయి. అండ్ బై ద వే దిస్ ఈజ్ అవర్ బ్యూటిఫుల్ బాల్కనీ. సో ఇక్కడ కూర్చుంటే చాలా బాగా టైం పాస్ అవుతుంది. ఎవ్రీ టైం నేను కాఫీ అన్నా, బుక్స్ చదువుకోవాలన్నా, ఏదైనా మొబైల్ చూసుకోవాలన్నా కూడా ఎవ్రీ టైం ఇక్కడ కూర్చోడానికి ప్రిఫర్ చేస్తాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్ లుక్ మళ్ళీ ఒకసారి చూద్దామా. నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ ఇంకా కొన్ని ట్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాను. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.